ఇక మమతా తుఫాన్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మమతా తుఫాన్తో ఇటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే రైతులకు అసలు ఎలాంటి నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లన్నీ కూడా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటు కలెక్టర్లు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా తరలించాలి అంటున్నారు సీఎం. రైట్, మా ప్రతినిధి వాసు ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మమతా తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. ఇటు తెలంగాణలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాసు, ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. మమతా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంపై ఎలా ఉంది అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీశారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఏదైతే పంట చేతికొచ్చే సమయం అయినటువంటి నేపథ్యంలో కూడా వరి, మరోపక్క పత్తి, జొన్నకు సంబంధించినటువంటి ధాన్యం కూడా పూర్తిగా కళ్ళాల్లో ఉంది. మరోపక్క ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కళ్ళాల్లో ఉన్నటువంటి పంటను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షణ చేయాలి. జిల్లా స్థాయి నుంచి, కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం జరిగింది. ఇక పత్తి కొనుగోలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఆ పంటకు నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగతా విషయాలు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కూడా ఈ మమతా తుఫాన్ వ్యక్తి కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులకు సంబంధించి కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు జనాలను కూడా ఏదైతే నిర్వాసిత ప్రాంతాలకు తరలించాలి, వాళ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించి అక్కడ వరద ప్రవహించే ప్రాంతాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలెవరు కూడా అలాంటి ఆనకట్టలను దాటడానికి అవకాశం లేకుండా అక్కడ బారికేడ్ ఏర్పాటు చేయాలి. స్థానిక పోలీసులను అవసరమైతే సహకారం తీసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా వారితో పరస్పరం కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు, పోలీసులు అలర్ట్గా ఉండాలి. ఎవరైతే నగర వాసుల నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోవాలి. ఇమీడియట్లీ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునే ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే తుఫాన్ నేపథ్యంలో కూడా వరుసగా బిల్డింగ్స్ అంటే పాతబడ్డ బిల్డింగ్లు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే ముందుగానే పసిగట్టి పునరావాస ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక పూర్తిగా రైల్వే అంటే రోడ్డు రవాణాతో పాటు రైల్వే మార్గాలకు సంబంధించి ఇప్పటికే గోల్కొండ, కోనార్క్ ఎక్స్ప్రెస్లో సంబంధించినటువంటి వరంగల్ జిల్లాలో ఆగినటువంటి నేపథ్యం కావచ్చు, దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను దారి మలిచిన అంశానికి సంబంధించి కావచ్చు, రైల్వే ట్రాక్లపైన పూర్తిగా నీరు నిలిచినటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటినీ కూడా అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఆయా రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయారో వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు రవాణాకు సంబంధించి కూడా ఎక్కడైతే రోడ్లపైన నీరు ప్రవహిస్తుందో వాటిని ముందుగానే పసిగట్టాల్సిన బాధ్యత ఉందని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అది వీటన్నిటిని కూడా పరిశీలించాలి ఎప్పటికప్పుడు అధికారులు. ఎవరు కూడా ఏమాత్రం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందంటూ కూడా ముఖ్యమంత్రి కీలకంగా అన్ని శాఖల అధికారులు, అది ప్రధానంగా రెవెన్యూ శాఖ, ఆర్ఎండ్బి శాఖతో పాటు విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్తో పాటు ప్రతి ఒక్క రవాణా శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. పోలీసుల సహకారాన్ని తీసుకోవాలి. అవసరమైతే ఫైర్ సేఫ్టీ అధికారుల సహకారం తీసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఎక్కడికైతే ఎన్డీఆర్ఎఫ్ అవసరం ఉందో అక్కడికి ఇమీడియట్ తగిలించి, ఎందుకంటే రైతులు ఎవరైతే పశు కాపర్లకు సంబంధించి కూడా
వాళ్ళు వెళ్లే నేపథ్యంలో కూడా అక్కడ చిక్కుకునే ప్రమాదం ఉంది. వరదల్లో వాళ్ళను రక్షించేందుకు కూడా ఈ సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. మొత్తం మీద జిల్లా కలెక్టర్లకైతే చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా వర్షం ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి కూడా తనకు సమాచారం చేరవేయాలి. మొత్తం మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వర్షాలపైన మాత్రం సీఎం ఆరా తీస్తా ఉన్నారు. రైట్ వాసు, అది మొంతా తుఫాన్ సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయడం, అలాగే తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సందర్భంలోది. మొంతా తుఫాన్ అటు తెలంగాణ ఏపీలో బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పటికే వరి పంట అంతా కూడా నేల కొరిగిపోయింది. 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయమంటూ ఉన్నారు. కలెక్టర్ని కూడా అక్కడ తగిన చర్యలు చేపట్టాలంటున్నారు. ఇక ఆల్రెడీ కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలంటున్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డ్స్కి వచ్చిన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయింది. కొన్ని మొక్కజొన్న, పత్తి ఇలాంటివన్నీ కూడా తడిసిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అలాగే ప్రస్తుతం అధికారులనైతే నిరంతరం సమీక్ష చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇంకా 1-2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పనిచేయాలి, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా హైదరాబాద్ కావచ్చు, లేదా పరిసర ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురిసినప్పుడు అన్ని శాఖల సమన్వయం చాలా అవసరం అంటూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ప్రస్తుతమైన అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.